ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనం ఒక స్టాక్ అనేది బై చేద్దాం అనుకుంటున్నాం. సీక్రెట్స్ ఎవరు చెప్తారు? సపోజు పలానా కంపెనీలో ఒక ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయబోతున్నారు ఇన్ ఫ్యూచర్ అనమాట. అవన్నీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎగ్జాక్ట్గా చెప్పరు ఎవరు. సో మనం ఎలా తెలుసుకోగలం అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. వెరీ సింపుల్. ఏంటంటే మనకి చూడండి, ఇక్కడ చార్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఫ్రెండ్స్ కొన్ని క్లూస్ అనేవి దొరుకుతాయి. ఫస్ట్ మనకి వాల్యూమ్స్ అనేది ఏ విధంగా బిల్డప్ అవుతుందంటే ఒక పిరమిడింగ్ అనమాట. ఒక పిరమిడింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకు ఒక రైజింగ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది వాల్యూమ్స్లో. ఫస్ట్ పాయింట్, మార్కెట్ ఏది స్ట్రాంగ్ డ్రాప్ జరిగిన తర్వాత ఓకే, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, డోంట్ వరీ. ఎప్పుడైతే వాల్యూమ్స్ బిల్డప్ అవుతున్నాయి ఈ పాయింట్ దగ్గర, అంటే మనం ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సమ్ బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు అక్యుములేషన్ చేసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, వాళ్ళు ఏంటంటే ఈరోజు బై చేసి టుడే బై ఓకే అండ్ టుమారో సెల్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఆలోచిస్తారు. అట్లీస్ట్ ఏంటంటే 3 to 5 years మినిమం రేంజ్ అనేది వాళ్ళు ఆలోచించి స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంతేగాని సింపుల్గా ఈరోజు బీటీఎస్టీ బై టుడే సెల్ టుమారో ఇలా ఉండదు వాళ్ళ వ్యూ అనేది స్టాక్స్ మీద. ఓకే, అవి చేసేవి ఏంటంటే ఇంట్రాడే పర్స్పెక్టివ్లో చేసే తక్కువ ఉంటారు ప్రొపరేటరీ ట్రేడర్స్. బట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో లాంగ్ టర్మ్ కోసం బిగ్ ప్లేయర్స్, వాళ్ళందరూ కూడా 2 days 1 day కోసం అయితే చేయరు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. దానికి తగ్గట్టు ఒక ప్లాన్ ఉంటుంది. అంటే ఎక్కువ క్వాంటిటీ అనేది తీసుకోవాలి. ఓకే, ఆ ఎక్కువ క్వాంటిటీ కూడా ఎవరికి తెలియకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ మార్కెట్ ఆర్డర్ కొనడం స్టార్ట్ చేశారనుకోండి 100 రూపీస్ దగ్గర. ఓకే, లిమిట్ ఆర్డర్ ఎన్ని క్వాంటిటీ ఉంటాయి ఫ్రెండ్స్? ఇక్కడ హార్డ్లీ 1000 క్వాంటిటీ లేదా మ్యాక్స్ 10,000 క్వాంటిటీ అవైలబుల్ ఉంటాయి. బట్ వాళ్ళకి ల్యాక్స్లో కావాలి, లేదంటే క్రోర్స్లో కావాలి క్వాంటిటీ అనేది, ఒక స్టేక్ అనేది. దట్ ఈస్ ద రీజన్. ఏంటంటే ఒక ఫేస్లో వాళ్ళు ఏంటంటే అక్యుములేషన్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో మనకి ఇక్కడ ఎవరు చెప్పరు కాబట్టి మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఫస్ట్ వాల్యూమ్స్ని మనం బిగ్గర్ పిక్చర్లో చూసామంటే ఫ్రెండ్స్, మనకి వాల్యూమ్స్ రైజ్ అవ్వటం అనేది అబ్జర్వ్ చేసి అక్కడ ఏదన్నా మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకేంటంటే ఒక కన్సోలిడేషన్ జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీక్లీ టైం ఫ్రేమ్లో ఎన్టీపీసీని మనం చూసుకున్నట్టయితే ఒక కన్సోలిడేషన్ జరుగుతుంది. అంటే బిగ్గర్ వాల్యూమ్స్ అనేది బోటంలో అనేది జరిగినాయి. అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఆ స్మార్ట్ మనీ అనేది దీంట్లోకి ఎంటర్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ క్లూ ఇచ్చేది వాల్యూమ్సే. అండ్ అగైన్ ఫండమెంటల్గా మంచిగా ఉన్న కంపెనీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి మనకు తెలిసినవి, వెల్ నోటెడ్ కంపెనీస్ లైక్ ఏషియన్ పెయింట్, టాటా స్టీల్ కానీ, ఎన్టీపీసీ, మన పవర్ గ్రిడ్. ఓకే, సో చాలా ఉన్నాయి. మీకు నచ్చిన కంపెనీలని ఫస్ట్ ఏంటంటే బిగ్గర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి వాల్యూమ్స్ మీద ఫోకస్ అనేది చేయాలి. వాల్యూమ్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రెండ్స్, ఒక అక్యుములేషన్లో ఉంది. ఇది క్లారిటీగా ఒక రేంజ్లోనే ఉంది. చూడండి, ఈ రేంజ్ దాటి బయటికి వెళ్ళా బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, సో అక్కడి నుంచి కూడా చిన్నగా ర్యాలీ అయింది. సో 100 రూపీస్ నుంచి మనకి 180 రూపీస్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇట్స్ అ బ్యూటిఫుల్ రిటర్న్ అనమాట. సో బిగ్గర్ పిక్చర్లో మనం అనాలిసిస్ చేసేటప్పుడు వాల్యూమ్స్ అనేది మనం ఫోకస్ అనేది చేసామంటే మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇక్కడ చార్ట్ చూడండి, ఇక్కడ ప్రీవియస్గా వాల్యూమ్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఒక పిరమిడింగ్ స్ట్రక్చర్ కనిపించింది. ఎలా ఉన్నాయంటే మనకి రైజ్ అవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, పిరమిడింగ్ స్ట్రక్చర్ ఇది. వాల్యూమ్స్ ఇక్కడ కూడా వాల్యూమ్స్ ఉన్నాయి ఫ్లాట్గా, బట్ ఇక్కడ వాల్యూమ్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే దిస్ ఈజ్ కాల్డ్ పిరమిడింగ్ స్ట్రక్చర్ అనమాట. పిరమిడింగ్ స్ట్రక్చర్ మనకి ఒక హిల్ లాగా ఉంటుంది, కొండలాగా ఇలాగా. మీనింగ్ ఏంటంటే రైజ్ అవుతుంది వాల్యూమ్. రైజ్ ఎప్పుడు అవ్వాలి? ప్రైస్ డిక్రీజ్ అయిన తర్వాత బాగా రైజ్ అవుతుంది. మీనింగ్ ఏంటంటే మనకి ఆ స్టాక్లో స్మార్ట్ మనీ అనేది ఎంటర్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్. ఏంటంటే మనం ఎప్పుడు కూడా స్మార్ట్ మనీతో పాటు మూవ్ అవుతూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి వీక్లీ టైం ఫ్రేమ్లో ఐసిఐసిఐ బ్యాంక్ చూడండి. ఐసిఐసిఐ బ్యాంక్ వీక్లీలో స్ట్రాంగ్ కరెక్షన్ జరిగింది. బట్ ఫ్రెండ్స్, బిగ్గర్ పిక్చర్లో తీసుకునేటప్పుడు ఏది కూడా ఫస్ట్ ఏంటంటే మంచి ఫండమెంటల్ స్టాక్స్ మీద భయపడకూడదు. భయపడితే మనం చేయలేము దీంట్లో. ఓకే, ఒక 10 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకొని లేకపోతే 20 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకొని లాంగ్ పిక్చర్లో చేయొద్దు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను కూడా ఫెయిల్ అయ్యాను. ఎందుకంటే ఆబ్వియస్గా 10 రూపీస్ 20 రూపీస్ స్టాప్ లాస్ అనేది వర్కౌట్ అవ్వదు లాంగ్ పిక్చర్లో, నేను చెప్తుంది బిగ్గర్ పిక్చర్లో. సో ఐసిఐసిఐ బ్యాంకు 1 week టైం ఫ్రేమ్లో చూసుకుంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి
మనకి హ్యూజ్గా డ్రాప్ అయింది. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే పిరమిడింగ్ వాల్యూమ్ అనేది హ్యూజ్గా కనిపిస్తుంది. వాల్యూమ్స్ ఉన్నాయి ఇక్కడ, కాదనట్లేదు. బట్ ఇక్కడ వాల్యూమ్ స్ట్రక్చర్ చూడండి, ఎప్పుడు మార్కెట్ డ్రాప్ అయిన తర్వాత. అదేవిధంగా ఇప్పుడు ఎన్నో స్టాక్స్ అనేది మార్కెట్ డ్రాప్ అవుతున్నాయి. దాంట్లో ఈ విధమైన వాల్యూమ్స్ జరిగి మనకు ఒక ప్యాటర్న్ నుంచి బయటకు వస్తుంది అంటే ఫ్రెండ్స్, మనం ఏంటంటే అక్కడ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో ప్రాబబుల్ ఇక్కడ 480 మేబీ 500 అనుకుందాం. స్టిల్ ఇట్ ఇస్ డబుల్ అయిపోయింది. 450 to 550, 500 to 900 అంటే ఆల్మోస్ట్ 80% ప్రాఫిట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఏంటంటే లాంగ్ బ్రాడర్ వ్యూతో ఏంటంటే ట్రేడింగ్ అనేది చేసే ముందు ఈ వాల్యూమ్స్ అనేది అనాలిసిస్ చేసామంటే మనకి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఏంటంటే మనకి టాటా పవర్ ఒకసారి అబ్జర్వ్ చేసే ఫ్రెండ్స్, 2018లో కానీ 2019లో కానీ 2020లో కానీ ఈ విధమైన వాల్యూమ్స్ లేవు. అక్కడక్కడ వచ్చినాయి, ఇమీడియట్గా ఏదో బ్రేక్అవుట్ కోసమో లేకపోతే ఏదో ట్రాప్ చేయడానికి వచ్చి ఉండొచ్చు బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు. ఎందుకంటే చాలామంది బ్రేక్అవుట్ వాచ్ చేస్తుంటారు కదా. బట్ బిగ్గర్ పిక్చర్లో మనకు చూస్తే ఇంత వాల్యూమ్స్ ఎప్పుడు రాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఒక పిరమిడింగ్ స్ట్రక్చర్ కనిపించింది, దాని తర్వాత ఇక్కడ ఒక పిరమిడింగ్ స్ట్రక్చర్ కనిపించింది. నవ్వేంటంటే మనకి ఒక మల్టిపుల్ వీక్స్ అనుకోవచ్చు, మంత్స్ అనుకోవచ్చు, ఒక కన్సోలిడేషన్ లెవెల్ నుంచి బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఒక బిగ్గర్ పిక్చర్లో కన్సోలిడేషన్ లెవెల్ నుంచి బయటకు వస్తుందంటే ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చేంజ్ అయినట్టు అర్థం ఫ్రెండ్స్. ఓకేనా, ఫండమెంటల్స్ అనేవి చేంజ్ అయినాయి అంటే ఇంప్రూవ్ అయినాయి అనమాట. ఒక కంపెనీ ఎప్పుడైనా ఇంప్రూవ్ అయిందంటే ఎవరైనా ఇన్వెస్టర్స్ అరే దీంట్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఫస్ట్ ఫండమెంటల్స్ అనేది మనం చెక్ చేయాలి, ఇంప్రూవ్మెంట్ అనేది వయా వాల్యూమ్స్ ద్వారా మనం అబ్జర్వ్ చేయాలి. దెన్ ఏంటంటే ఇట్స్ బ్రేక్అవుట్ రెడీ అండ్ రీఎంట్రీ. బ్రేక్అవుట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ట్రెండ్ లైన్, రీఎంట్రీ. ఓకేనా, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది కాదు. ఎప్పుడైనా లాంగ్ టర్మ్లో మనం చేసేటప్పుడు స్టాప్ లాసులు కాదు, అదేదో మనకి బ్రేక్అవుట్ సిస్టమ్కి వర్కౌట్ అవుతాయి. కానీ మనకి లాంగ్ టర్మ్లో తీసుకుంటే ఒక వ్యూ అనేది ఉండాలి, కంపెనీ యొక్క ప్రొఫైల్ అనేది తెలియాలి మనకి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ప్రమోటర్స్ ఎవరు, ఈ బేసిక్స్ అనేది ఒక ఐడియా ఉండాలి. దాని తర్వాత మనకి వెరీ గుడ్ టూల్ ఏంటంటే సింపుల్గా ఎవరిని అడగక్కర్లేదు మనం. ఇక్కడ వాల్యూమ్స్ అనేది చూసుకుంటే చూడండి, ఇక్కడ అన్ని సంవత్సరాల నుంచి లేనివి 3-4 ఇయర్స్లో లేని వాల్యూమ్స్ పికప్ అయినాయి అంటే సంథింగ్ ఈజ్ కుకింగ్ అనమాట. సో ఈవెన్ ఇక్కడ కూడా మనకేంటంటే కప్ అండ్ హ్యాండిల్ అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. ఓ హారిజాంటల్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది, ఈ హారిజాంటల్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. సో అగైన్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర తీసుకున్న ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అరౌండ్ 70 రూపీస్ దగ్గర అది చూడండి రాకెట్ లాగా వెళ్ళిపోయింది. సో ఎప్పుడైతే మనం సింపుల్ థింగ్స్ మీద ఫోకస్ చేసుకొని ప్రాక్టీస్ అనేది చేసుకుంటూ ఉంటే ఫ్రెండ్స్, డైలీ మనం అబ్జర్వ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. వాల్యూమ్స్ కోసం మనం ఫ్రీ స్క్రీన్ అనేది కూడా economicstimes.com నుంచి వీడియో అనేది చేసాం. సో చాలా రిసోర్సెస్ ఉన్నాయి, మనం ఏం చేయాలంటే దాని మీద వర్క్ చేయాలి, దాని నుంచి ఒక అవుట్పుట్ అనేది తీసుకోవాలి. డెఫినెట్గా ఏంటంటే ఎక్స్ట్రాడినరీ స్టాక్స్ని పట్టుకోవడం పెద్ద విషయం అయితే కాదు నాకు తెలిసి ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న దీనికి. సో ఇప్పుడు కొన్ని స్టాక్స్ అనేది మనకి ఐటీ సెక్టార్లో చాలా కింద పడిపోతున్నాయి, దాంట్లో వాల్యూమ్స్ ఎక్కడ స్ప్రట్ అవుతున్నాయి, అట్ ద సేమ్ టైం ఏదైనా ప్యాటర్న్ ఉందా. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి 5% 10% మ్యాటర్ కాదు ఇక్కడ. ఓకే, నేను ఇక్కడ బై చేసిన అంటే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో ఒక కంపెనీ చూసినప్పుడు ఏంటంటే మనకి ముందు ప్యానిక్ ఉండదు, దాని తర్వాత మనం ఒక స్టెబిలిటీగా ఉంటాం. దాని వ్యూ అనేది వెరీ ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్లో. ఆ లాంగ్ టర్మ్లో దాని వ్యూ అనేది కరెక్ట్గా మనం చేస్తే ఒక 10 స్టాక్లో అట్లీస్ట్ 3-4-5 స్టాక్స్ వర్కౌట్ అయిన ఫ్రెండ్స్ హ్యూజ్ అమౌంట్ అనేది వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి భావిస్తున్నాను. సో ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి, మీకు ఇలాంటి స్టాక్స్ ఏమైనా దొరికితే. డెఫినెట్గా ఏంటంటే మన ఛానల్ ఒక ఇంటరాక్షన్ ఛానల్ లాగా చేయండి, ఎందుకంటే నేను ఈవెన్ మిడ్ నైట్ కూడా నేను రిప్లై ఇవ్వడానికి చూస్తూ ఉంటాను అన్నమాట, ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే కూడా. ఓకే, మ్యాక్సిమం నాకు తెలిసిందని నేను షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇలాంటి స్టాక్స్ మీకు ఏదైనా ఉంటే ఇక్కడ కింద కామెంట్ చేయడం వల్ల మన వ్యూవర్స్కి కూడా బెనిఫిట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం షేర్ చేసామో మనకు అంత రిటర్న్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దట్ ఈజ్ మ్యూచువల్ అగ్రిమెంట్ అనమాట బిట్వీన్ నేచర్ అండ్ అస్. ఓకే, సో యా, హోప్ ఈ వీడియో నచ్చిందని చెప్పేసి భావిస్తున్నాను. ఒకవేళ వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.